ఏమిటి గంగా? నేను వేసాను తనకి శిక్ష. ఏం చేస్తావు నువ్వు? నువ్వు ఉరికంబం ఎక్కిస్తావా నన్ను? కానీ నానమ్మ, ఆ కుండ చాలా బరువుగా ఉంది. ఒకే చోట నిలబడి ఉంటే తన కాళ్ళకి నొప్పి వస్తుంది నానమ్మ. చాలే, తన కోసం నీ మనసు వెన్నలా కరిగిపోతోంది. నేనేం నీ మాటలకి లొంగిపోను. వెళ్ళు, ఇదేదో వెళ్ళి మీ మమ్మీకి చెప్పుకో. ఇప్పుడు ఏం చేయడం నేను? మీ మమ్మీతో మాట్లాడు, మీ మమ్మీతో. తొందరగా వెళ్ళు. అరే ఎక్కడికి వెళ్ళిపోతున్నావు అక్కయ్య? అరే, ఈ గ్యాస్ తో చాలా కష్టంగా ఉంది. బుద్ధి లేంది బయటికి రానంటుంది. కాసిన్ని మంచినీళ్లు తాగితే అప్పుడు ఇది కొంచెం. ఎవరేం చేస్తారులే అక్కయ్య, నాతో రమ్మని ఎప్పటినుంచో చెప్తున్నాను. మా వైద్యుడు గారు చాలా మంచి మందిస్తారు, తగ్గిపోతుంది అని. కానీ నువ్వు అసలు వినిపించుకుంటేగా. అబ్బా, నీకేం తెలిసే? గ్యాస్ వదిలేస్తే ఎంత బాగుంటుందో. ఇప్పుడు వచ్చేసిందనుకో, అప్పుడు చూడు ఎంత నెమ్మదిగా ఉంటుందో నాకు. రావే వచ్చేవే నా తల్లి. వద్దక్కయ్యా, వద్దు. నేను చేతులెత్తి మొక్కుతాను నీకు. ఆ హాయ్ ఏదో నువ్వు హాయిగా బయటికెళ్ళి అనుభవించు. అది నా శాలిగ్రాముడి సన్నిధిలో అలాంటి ఆగడం చేయకూడదు నువ్వు. నువ్వు వెళ్ళు బయటికెళ్ళు. అలాగే ఉండవే. ఆగు, ఉన్నట్టుండి బయటకు వచ్చేకు. ఆగు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. శాలిగ్రాముడా, నన్ను క్షమించు. ప్రభా, ఇదిగో నీ మందులు. ప్రభా, అదేంటి నువ్వు కూల్ డ్రింక్ తాగుతున్నావు? అసలే నీకు జలుబు చేసింది కదా. నేను ఇష్టంగా అల్లంటి పెట్టుకుని తాగాను కదా, వెంటనే జలుబు వదిలిపోయింది. నువ్వు మరీ విడ్డూరంలే. ఇందాకే కదా కాసేపటి కిందట నువ్వు కంబళ కప్పుకున్నావు. తుమ్ము మీద తుమ్ముతూనే ఉన్నావు. అసలు సరిగ్గా మాట్లాడటం కూడా నీ వల్ల కాలేదు. మరిప్పుడు ఆ అల్లం టీలో అంత ప్రత్యేకత ఉంది, నీకు వెంటనే నయమైపోయింది. దానికి తోడు నువ్వు ఈ కూల్ డ్రింక్ తాగుతున్నావు. చూడండి, ఏమనిపిస్తుందంటే నాకు నయమైపోవడం నీకు నచ్చినట్టు లేదు. మీరు ఇదొకటే అనుకుంటున్నారు కదా, నేను జలుబుతో అవస్థలు పడాలి అని. ప్రభా, నువ్వు నన్ను ఎప్పుడూ తప్పుగా అర్థం చేసుకుంటావు. సరే, నేను జ్యువెలరీ దగ్గరికి వెళ్తున్నాను. నీకేదైనా పని ఉంటే నాకు చెప్పు. జ్యువెలరీ వాడి దగ్గరకా? ఎందుకు? అదే ఆ లక్ష్మీ గణేశుల నాణ్యాలకు మెరుగు పెట్టించాలిగా. దీపావళి పూజకి అవసరం కదా అవి. మీరున్నారే, ఎలా మాట్లాడతారంటే ఎప్పుడు ఇంత పీస్తాను ఎందుకు చూపిస్తారు? ఎవరైనా లక్ష్మీ గణేశుల నాణ్యాలకి దీపావళి కోసం మెరుగు పెట్టించడం చూసారా? కొత్తవి కొనుక్కుంటారు. ప్రభా, నీకిది బాగా తెలుసు. నాకు ఎలాంటి వృధా ఖర్చులు కొంచెం కూడా నచ్చవని. పైగా పూజ అంటే నిజమైన భక్తి అవసరం. ఏదో బంగారం వెండి నాణ్యాలు పెడితే ఎలాంటి లాభం ఉండదు. పైగా ఇలాంటివి చేయవలసిన అవసరం కూడా లేదు. ఒకవేళ లక్ష్మీదేవి కటాక్షిస్తే వచ్చే దీపావళికి మనం బంగారు వెండి నాణ్యాలు కొనుక్కోవచ్చు. నీకోసం తెచ్చిన మందులు ఇక్కడ పెట్టాను. నీకు ఇప్పుడు అవసరం లేదనుకుంటాను. నేను లాకర్లో ఉన్న నాణ్యాలు తీసుకొస్తాను. నువ్వు బంగారం కొనాలని కలలు కంటూ ఉండు. నేను ఏకంగా డైమండ్ నే కొనేశాను ప్రిన్స్ వాళ్ళ నాన్న. కానీ ఏం చేయను, నీ తలరాత ఎంత దరిద్రంగా ఉందంటే ఇంత మంచివి ఇంట్లో ఉన్న సంగతి నేను నీకు చెప్పడానికి కూడా కుదరడం లేదు. ప్రభా, ఓ మై గాడ్, నగలు లాకర్లోనే ఉన్నాయి. చచ్చాను దేవుడా. ఇదేంటి ఇందులో ఏముంది? ఇవన్నీ కూడా నా నగలు. ఆర్టిఫిషియల్. ఎవరైనా ఆర్టిఫిషియల్ జ్యువెలరీ లాకర్లో దాచుకుంటారా? ఎవరి దగ్గర అయితే ఆర్టిఫిషియల్ నగలున్నాయో మరి వాళ్ళు లాకర్లో ఆర్టిఫిషియల్ వేగా పెట్టుకుంటారు. ఎందుకంటే
ఎక్కడైనా ఇవి కూడా దొంగిలిస్తారేమో అని. ప్రభా, నీతో వాదించడం నా వల్ల కాదు. బతికిపోయాం. మీరు ఆయన కంట పడలేదు. నువ్వు ఇంటికి కొడలివి మాత్రమే, యజమానురాల్లా వ్యవహరించుకో. నేను ఇక్కడేగా ఉన్నాను, నన్ను అడగచ్చుగా అత్తగారు ఏం చేయమంటారని. ఇష్టం వచ్చినట్టు చేస్తావా? ఇదేనా మీ అమ్మా నాన్న నీకు నేర్పించింది? అమ్మగారు, దీపావళి పూజ కోసం చాలా ఏర్పాట్లు చేయాల్సి ఉంది. మీరు సరేనంటే ఏర్పాట్లు ప్రారంభిస్తాను. ఒక మాట చెప్పండి గోవిందయ్య గారు, ఈ ఇంట్లో నాకు ఎలాంటి విలువ లేదా? ఎలాంటి హక్కు లేదా? అసలు ఎలాంటి చోటు లేదా? నేను ఒక చిన్న విషయంలో నిర్ణయం తీసుకోకూడదా? అలాగే అన్నట్టయితే గోవిందయ్య గారు, పూజ కోసం ఏమేం చేయాలని నన్ను అడగండి. మీరు వెళ్ళండి, వెళ్ళి అమ్మగారిని అడగండి. ఆవిడేగా అన్ని నిర్ణయాలు తీసుకునేవారు. ఉన్న హక్కులన్నీ ఆవిడకే ఉన్నాయి. ఈ ఇంట్లో ఎవరి మాటైనా చెల్లితే కేవలం ఆవిడ మాట చెల్లుతుంది. ఆవిడ నన్ను ఎంతగానో అవమానించారు. సుధా గారి ముందు, పెద్దమ్మ గారి ముందు, పెద్దత్తయ్య గారి ముందు కూడా. ఎంతైనా నేను ఇంటి కోడలు కదా. నేనేమైనా జంతువునా? ఎలా ఇష్టమైతే అలా ఓ మూలకి తోసేయడానికి. నాకు మీ బాధ అర్థమవుతుంది చిన్నమ్మగారు, కానీ మీకు తెలియంది కాదుగా. అమ్మగారు శాస్త్రాలకి నియమాలకి ఎంత విలువిస్తారో తెలుసుగా. ఆవిడ స్వభావం కూడా మీకు తెలియంది కాదు. నేను చెప్పొచ్చేది ఏమిటంటే, ఈ ఇంట్లో శాంతి నెలకొనాలంటే శాంతమ్మ గారి ముందు గొడవ పడకుండా ఉంటేనే మంచిది. అవును గోవిందయ్య గారు, మీరన్నది నిజమే. మమ్మీ 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 కొంచెం వచ్చి చూడా. గంగ నెత్తి మీద నీళ్ళకుండ పెట్టుకొని నిలబడుంది. నువ్వు ఆ కుండ దించేయకూడదమ్మా. నెత్తి మీద కుండతోనా? ఎందుకో? మీరు వెళ్ళిపోయిన తర్వాత అమ్మగారు మీ మీద కోపం గంగ మీద చూపించారు. నెత్తి మీద కుండ పెట్టుకుని ఇక చాలు అనేంతవరకు అలాగే నిలబడి ఉండాలని ఆమె కోపంగా ఆదేశించారు. ప్లీజ్ నువ్వు రా మమ్మీ. తన పనిష్మెంట్ ని నువ్వెలాగో అలా ఓవచ్చాయి. సాగర్, నానమ్మేగా పనిష్మెంట్ ఇచ్చారు. ఇక ఆవిడే ఏమైనా చేయగలరు. ఇప్పటికే నా మీద కోపంగా ఉన్నారు. ఇప్పుడు గంగ గనక హెల్ప్ చేస్తే ఆవిడ నా మీద మరింత కోపడతారు. అందుకని నువ్వు వెళ్ళి నానమ్మని రిక్వెస్ట్ చేస్తేనే మంచిది. అసలు ఇదంతా ఏంటి మమ్మీ? నాకు కొంచెం కూడా అర్థం కావట్లేదు. మీరసలు గంగ ప్రాబ్లం ఎందుకు అర్థం చేసుకోవట్లేదు? నానమ్మకి చెప్తే ఆవిడేమో నీతో మాట్లాడమంటుంది, నీతో చెప్తే నువ్వేమో నానమ్మతోనే మాట్లాడుకో అంటావు. ఇలా ఉంటే గంగ రోజంతా అలా నిలబడి ఉంటుంది. సాగర్, ఐఎమ్ సారీ నాన్న, నేనేం చేయలేను. సరే గోవిందయ్య గారు, పదండి, పూజకి ఏర్పాట్లు చూసుకుందాం. ఈ ఇంట్లో ఒక్కరు కూడా లేరు నా గంగ గురించి పట్టించుకునేవారు. వ్యవహారం ఇట్లాగే కొనసాగుతుంటే నేను పెట్టిన చిచ్చు ఆరిపోవడానికి ఎంతోసేపు పట్టదు. ఇంకాసేపట్లో కాంతం వచ్చి దీని శిక్ష రద్దు చేసేస్తుంది. అలా కనుక జరిగితే నేను పడిన శ్రమంతా వ్యర్థమైపోతుంది. వీల్లేదు, నేను అలా జరగనివ్వకూడదు. ఈ చిచ్చును మరింత రగిలించాలంటే ఇంకొంత నెయ్యి పొయ్యడం అవసరం. అప్పుడేగా జ్వాలల్లేస్తాయి, పెద్ద పెద్ద జ్వాలలు. కృష్ణయ్యా, నీ లీలలు చాలా విచిత్రం అయ్యా. ఇంత అమాయకురాలైన పిల్లకి అంత పెద్ద శిక్ష వేయిస్తావా? ఓ అయ్యయ్యో, ఏమనాలి కాంతాన్ని? ఇది అన్నటికీ బాగుపడదు. నేను చెప్పాలని వచ్చిన మాట పూర్తిగా మర్చిపోయానే. అదే, నీ శిక్ష అయిపోయింది. నేనేమో గంగకి ఏదో సరైన కారణం వల్లనే ఒక శిక్ష విధించాను.
నీ భార్య వచ్చి శిక్ష రద్దు చేసేసింది. ఎందుకలా చేసింది తను? ఎందుకంటే అందరి ముందు, పనివాళ్ల ముందు, మా అక్కయ్య ముందు నేను మూర్ఖురాలని నిరూపించడానికేగా. అందుకేగా తను ఇదంతా చేసింది.